ఆత్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, ఈరోజు సాయంకాలం 4:30 నుండి వాళ్ళు స్వాగతం పలికినారు. ఇంకా మన భక్తులు మైసూరు ఆశ్రమం గురించి చెప్పినారు. ఇంకా చివరిది స్వామి గారి ఉపన్యాసం. ప్రతిసారి ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఉపన్యాసాల్లో చెప్తూ వచ్చినాను. చాలాసార్లు విని ఉంటారు. అయితే ఈరోజు ఆత్మ పరమాత్మలను కొంచెం పక్కకు పెట్టి జీవిత సత్యాలను మీ ముందు ఉంచ ఇష్టపడతారు. జీవితంలో జరిగే నగ్న సత్యాలను మీ ముందు ఉంచదలిచినాను. ఈ విషయాలలో కొంతమందికి అది చేదుగా కనబడవచ్చు, కొంతమందికి తిన్నగా కనబడవచ్చు. అయితే ఈ విషయాలను లోతుగా ఆలోచించి విచారించి చూడవలసి ఉంటుంది. ప్రపంచంలో 3 రకాల మనుష్యులను మనం చూడవచ్చు. ఒకరు ఉత్తమ వర్గానికి చెందినటువంటి వారు, రెండవవారు మధ్య వర్గానికి చెందినటువంటి వారు, మూడవవారు అధమ వర్గానికి చెందినటువంటి వారు. ఉత్తమ వర్గానికి చెందినటువంటి వారు ప్రపంచంలోని ప్రతి వస్తువు తన వంటిదే అని భావించి, ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో ఆ భగవంతుని యొక్క తత్వాన్ని అనుభూతిని పొంది పరోపకారణ చేస్తూ పరోపకారం ఇదం శరీరం అనే తత్వాన్ని జీవనం చేసుకుని మానవ సేవ, మాధవ సేవ అన్నటువంటి మహాత్ముల వాక్యాన్ని ఆధారంగా తీసుకుని ప్రజాసేవకులుగా జీవిస్తారు. ఉత్తమమైనటువంటి వాళ్ళు. రెండవ రకం మధ్యలో వీరు ప్రపంచంలో ఇతరులు ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా అన్న విషయాన్ని ఆలోచించకుండా తమ పనులను తాము సక్రమంగా చేసుకుంటూ పోతారు. వీరు ఇతరులకు తొందరగానే బాధగానే కలిగించరు. తమ పనులు తాము సక్రమంగా చేసుకుంటూ తాను, తమ భార్య, పిల్లలు, బంధువులు సుఖ సంతోషాలతో ఉండాలి అనే భావంతో జీవనాన్ని సాగిస్తారు మధ్యములు వీళ్ళు. ఇక 3వ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అధములు ఉంటారు. వీరు ప్రపంచంలో, సమాజంలో ఇతర అసూయాపరులు కాకుండా అనసూయాపరులు కావాలి. అనసూయ అంటే అసూయ లేనటువంటి వాళ్ళు అని అర్థం. ఈ సమాజంలో బ్రతికేదానికి, సుఖకరమైనటువంటి సామాన్యమైన జీవితాన్ని నడిపేదానికి అత్యవసరమైనటువంటివి ఇవి. ఏ వస్తువు ఏది అత్యవసరంగా ఉంటే మానవుడు ఈ సమాజంలో తగిన సుఖ సంతోషాలతో బ్రతకడానికి తిండి, కట్టేదానికి బట్ట, పిల్లల గురించి ఎక్కువగా మనం సౌరజీవనం, ఈ నోటి సంపాదన కొరకు న్యాయమైన రీతిలో ప్రయత్నం చేయాలి. సక్రమమైన మార్గంలోనే ప్రయాణం చేయాలి. దగా వంచనలకు వీలు కలిగించకుండా, అన్యాయాలు, అక్రమాలు సాగించకుండా ఒక నైతికమైన మార్గాన్ని ఆధారంగా తీసుకుని ఈ నోటిని సంపాదించేదానికి ప్రయత్నం చేయాలి. చెప్పడం చాలా సులభం, ఆచరణ చాలా కష్టమవుతుంది. నీతిగా, న్యాయంగా, మంచిగా సమాజంలో బ్రతుకుని ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అంతా మంచోడు, అంతా చెడ్డోడన్నారు. దాంట్లో నేనొక్కడు మంచోడు అంటే ఏం ప్రయోజనం? నేను అట్లా సాగిపోతాను. వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరి సంగతి నాకు వద్దు, నేను సరిగన్నానా లేదా ఆత్మవిమర్శ, ఆత్మ పరీక్ష చేసుకోవాలి, ప్రతినిత్యం చేసుకోవాలి. ఒక చిన్న సంఘటన. ఒకసారి నాకు పేపర్ కరెక్షన్కు పిలుపు వచ్చింది. పేపర్ కరెక్షన్ పోయినాను. 10 రోజులు పేపర్ కరెక్షన్ చేయాలి. టీచర్లు, లెక్చరర్స్ ఉంటే అది ఆ విషయాలు తెలుస్తాయి. 10 రోజుల తర్వాత ఒక బిల్లు తయారు చేయాలి. మేము ఎన్ని పేపర్లు చేసినాము, ఎంత అమౌంట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చినాము,
ఎట్లా వచ్చినాము, ఎట్లా ఆ ప్రదేశానికి చేరినాము, అది బిల్లులు రాయాలన్నీ. సరే, పేపర్లు ఎన్నైనా అన్ని రాసినాను. టీఏ ట్రావెలింగ్ విషయాల గురించి నేను హరపనహల్లి నుంచి బెంగళూరు వరకు టికెట్ రాయాలి. 32 రూపాయల టికెట్. అది 32 రూపాయలు రాను, 32 రూపాయలు పోను, 64 రూపాయలు అని రాసినాను. ఆ బిల్లు చీఫ్ ఎగ్జామినర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అన్ని చెక్ చేస్తాడు ఆయన. చేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగినాడు. హరపనహల్లి నుంచి వచ్చినాను. నీకేమైనా బుద్ధి ఉంది అన్నాడు. ఏం సార్, ఏం జరిగింది? హరపనహల్లికి రైల్వే అనుకూలం లేదా? లేదు. మీకు దగ్గర స్టేషన్ ఎక్కడ? హరిహర్లో రైలు ఉంది. హరిహర్ నుంచి బెంగళూరుకి ట్రైన్ ఉందా? ఉంది. వీళ్ళు రాయింది. దాంట్లో ఫస్ట్ క్లాస్ ఫేర్ రాయి. దాంట్లో నువ్వు క్లాస్ 2 ఆఫీసర్, నువ్వు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసిన నుంచి రాయి. నువ్వు 32 రూపాయలు రాసినావు కదా, 332 రూపాయలు ఫస్ట్ క్లాస్ అవుతుంది. రాను 332 రూపాయలు, పోను 332 రూపాయలు, 664 రూపాయలు రాయబట్టాడు. సరే, నేను ప్రయాణం చేయలేదు. నిన్ను ఎవడు వచ్చి చెక్ చేస్తాడా నీకు? ఇది నా తాత సొమ్మ, నీ తాత సొమ్మ, గవర్నమెంట్ సొమ్మ. ఇది రాయలేవు. సరే, నేను ప్రయాణం చేయలేదు, ఎట్లా రాయమంటారు? నేను రాయలేను. మా డిపార్ట్మెంట్లో పిచ్చోడు ఎవడు అంటే నేను ఒక్కడే సంతోషులే అన్నాడు. అంత బుద్ధిమంతులు ఉన్నారు. పిచ్చోడంటే నేను ఒక్కడున్నట్టు ఉండవు. నీకేమై నీకు ఒక పని చేయన్నాడు. ఆ డబ్బు నాకు అక్కర్లేదా అన్నాడు. నేను రాయను, నాకు అక్కర్లేదు. ఒక్క పని చేయి, చీఫ్ ఎగ్జామినర్ నేను చెప్పినట్లు ఏమో ఉంటాడు. ఏం చేయాలి సార్? నేనంతా బిల్లు ఫిలప్ చేసిస్తాను, కింద సిగ్నేచర్ పెట్టు. నాకు డబ్బు వద్దు కదా. 664 రూపాయలు ఇస్తారు. 64 నీళ్ళు తీసుకో, 600 రూపాయలు నాకు ఇవ్వండి. నువ్వు చాలా సత్యహరిశ్చంద్రుడు పుట్టినావు ఈ భూమిపైన, నువ్వు ఎట్లా ఆ డబ్బులు నాకు ఇవ్వటాడు. చూడండి, అక్కడ ఉండాలంటే నన్ను చూసి నవ్వుతున్నాను. ఈ డిపార్ట్మెంట్లో ఎట్లా వచ్చినాయి? హాయిగా అనుకూలంగా పెన్నుతో ఇట్లా రాస్తే అయిపోయి కదా, సైన్ చేస్తే అయిపోయి. ఎవడు చూస్తాడు? నీతి అనేది ఎంత కష్టంగా ఉంటుంది. కాబట్టి మేము సంపాదించే డబ్బు నీతితో కూడి ఉంటుంది. అప్పుడు ఒక తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందుకే చీఫ్ ఎగ్జామినర్ అన్నాడు, నీ భార్య బిడ్డలకు బట్టలు ఇట్లా తీసుకుపోయా, 600 రూపాయలు ఫ్రీ రైడ్ ఇస్తా గవర్నమెంట్కు. సార్, నా భార్య బిడ్డలు చిన్నగా బట్టలు వేసుకున్నా పర్వాలేదు, తృప్తి ఉంటుంది. అన్యాయతమైనటువంటి డబ్బు ముట్టేదానికి మనసు రాదు నాకు. సరే, ఎట్లయిపోయింది, బిల్లు ఇచ్చేసినాము, అయిపోయింది. నీతికి ఎన్ని ఇక్కట్లు వస్తాయి, ఎన్ని హాస్యాస్పదమైనటువంటి సన్నివేశాల్లో ఉండవలసి వస్తుంది. డబ్బు ప్రతి మనిషికి చాలా అవసరం లేదని నేను. డబ్బు ఎలా సంపాదించాలి ఒక మనిషికి అనుమానం వచ్చింది. ఒక బీదవానికి ఒక దగ్గర పోయి అడిగినాడు, అయ్యా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దొరుకుతుంది డబ్బు? ఆయన అన్నాడు, పెద్ద మనిషి, నాయనా డబ్బు ఎలా దొరుకుతుందో నాకు తెలియదు, అది అయితే డబ్బుకు ఒక సూత్రం ఉంది, వాళ్ళకి చెప్పమంటే చెప్తాను అని అన్నాడు. ఏ సూత్రం అంటే? డబ్బు సూత్రం ఏదన్నా చెప్పు, దాని ప్రకారంగా పోయి నేను డబ్బు సంపాదిస్తాను. ఒక్క సూత్రం ఉంది, ఏమంటే డబ్బు దగ్గరకు పోతుంది. ఇది సూత్రం. ఇది డబ్బు దగ్గరకు పోతుంది సూత్రము. ఆ బీదవాడు పట్టుకొని ఇంకా దాన్ని మెల్ల వేసుకుంటూ వచ్చే, డబ్బు దగ్గరకు పోతుంది, డబ్బు దగ్గరకు పోతుంది. సరే అని బజార్కి వచ్చా, చూసా దగ్గరలో ఒక బ్యాంక్ కనబడా. బ్యాంకులో డబ్బు ఎక్కువగా ఉంటుంది కదా, లోపలికి పోయాడు. ఈ జేబులో చేయి పెడితే ఈయనకి ఒక రూపాయి నాణ్యము చేతికి దొరికా. డబ్బు దగ్గరకు పోతుంది చూసా. అక్కడ కటకటాల వెనుక క్యాషియర్ రాసేసుకున్నాడు. ఆ చిల్లర ఒక్కొక్క రూపాయి నాణ్యాలన్నీ ఎంచేదానికి వేసుకున్నాడు. వీడు మంచి సమయంలోనే పోయినాడు. దగ్గర కటకటాల అవతల ఆయన ఉన్నాడు, యువతల ఈయన నిలబడినాడు. ఒక రూపాయి నాణ్యం తీసుకొని ఇట్లే చూపిస్తున్నాడు ఆ కుప్పలో పోసినటువంటి నాణ్యాలు. డబ్బు దగ్గరకు పోతుందంటే ఆ డబ్బు నా దగ్గర రావాలి కదా అని చెప్పి అర్ధగంట గంట చూపిస్తున్నాడు ఇట్లే.
మన చేతిలో డబ్బు రావడం లేదు. పెద్ద మనిషి ఎంత జోరుగా చెప్పి కదా డబ్బు దగ్గరికి పోతుందని, ఈ డబ్బు దగ్గర డబ్బు రావుందే అని చెప్పి చాలా ఆలోచన చేస్తుండగా అది చేతిలో నుంచి జారి కింద పడేది. కింద పడి దొర్లుకుంటూ పోయి ఆ రాశిలో కలిసిపోయేది. అయ్యో ఊరికి మన మాట ఇంటి కదా, ఊరు ఒక్క రూపాయి కూడా కొనుక్కుంటున్నాను ఏమన్నా అని చెప్పి కోపంగా వాపస్ ఇస్తాడు. వచ్చి ఆ పెద్ద మనిషిని పెట్టుకుంటాడు. ఏమయ్యా ఇటువంటి సలహాలు ఇచ్చాను నేను, ఏం జరిగింది అంటాడు. డబ్బు దగ్గరికి పోతుంది అని చెప్తూ కదా, రూపాయి నాణ్యం పెట్టుకుని అర్ధగంట 1/4 గంట కూడా నేను చూస్తే కదా ఆ డబ్బు రాలేదు ఈ డబ్బుగా దాంట్లో చేరుకొని నేను చెప్పిన దాంట్లో ఏం దోషం లేదు, కరెక్ట్ గా చెప్పినాను అని. ఏం చెప్పినావు అంటే డబ్బు దగ్గరకు పోతుంది అంటే తక్కువ డబ్బు ఎక్కువ డబ్బు దగ్గరకు పోయి చేరుకుంటుంది అని అర్థం. ఎంత రహస్యం ఉంది చూడండి. తక్కువ డబ్బు ఎక్కువ డబ్బు దగ్గరకు పోయి చేరుకుంటుంది అంటే సమాజంలో ధనవంతులుగానే అవుతారు, బీదవాళ్ళుగానే అవుతారు. బీదవాళ్ళ సొమ్ము ధనవంతుల దగ్గర పోతుంది అని అర్థం. దాంట్లో అర్థం అది, అదే సూత్రం అది. కాబట్టి ధనం అది చేరుకున్నాక దాన్ని ఏం చేయాలి, దాన్ని మంచి కార్యాలకు వినియోగించాలి. దాన్ని డబ్బు చాలా పాపిస్తుంది, అట్లే కూడబెడితే కంపు కొడుతుంది. అది చాలా డేంజర్. ఒక మహాత్ముడు ఏమంటాడు, ఒక అనుభవజ్ఞుడు అంటే మనీ ఈజ్ లైక్ మెను, డబ్బు ఒక ఎరువు లాంటిది అని అంటాడు. ఏం చేయాలి దాన్ని? ఇఫ్ యూ స్ప్రెడ్ ఇట్ అరౌండ్ ఇట్ డస్ ఎ లాట్ ఆఫ్ గుడ్. దాన్ని వెదజల్లితే చాలా మేలు చేకూరుస్తుంది. బట్ ఇఫ్ పైల్ ఇట్ అప్ ఇన్ వన్ ప్లేస్ ఇట్ స్టింక్స్ లైక్ హెల్ అంటాడు. అయితే ఒక దగ్గర కుప్పనే దాన్ని వేస్తూ పోతివే, లక్షలకు కోట్లకు చేస్తూ పోతివే, అది మురిగి కంపు కొడుతుంది ఆ డబ్బు. కాబట్టి ధనం ఎప్పుడు చేరుతుందో దాన్ని వెదజల్లి దానికి అంటే బయట తీసుకుని విసురుకుంటూ కూర్చున్నది కాదు, మంచి పనులకు వినియోగించాల, ధర్మ కార్యాలకు వినియోగించాల, మానవ సేవకు వినియోగించాల. అప్పుడే దానికి సార్థకత వస్తుంది అని అంటారు. అది లేకుండా దాన్ని కూడబెడుతూ పోతే పాపి సొమ్ము అయిపోతుంది. అది పాపి సొమ్ము ఏ పుణ్యకార్యాలకు పనికిరాదు. అది మనం అనుకోవచ్చు, పిసినారి లోహి కూడబెడతాడు లక్షలకు కోట్లకు ఏమి అంత్యకాలంలో దాని ఉపయోగమే ఉండదు. దానికి చిన్న ఒక ఉదాహరణ చెప్తూ పోతాను. అక్కడి ఉదాహరణలు చెప్తే పల్లెటూరులో నా శిష్య భక్తాదులు పల్లెటూరు నుంచి వచ్చినారు. నేను జోరుగా ఏమో పండిత భాషలో చెప్పుకుంటూ పోతే వాళ్ళు నిద్రపోవచ్చు. మంచి నిద్ర టైం 9:30 10 అవుతుంది. తర్వాత గురు పూజకు లేస్తాను, స్వామి ఏమో వదులుకుంటుంది. అక్కడ కొంచెం ఉదాహరణలతో చెప్తే బాగా అర్థమవుతుంది. 2 భార్యాభర్తలు బాగా ధనం సంపాదించినారు. ఎవ్వరికి ఏమీ దానం చేయలేదు, బ్రాకెట్లో పాపాత్మలు అని అర్థం. ఒక్క పైసా దానం చేయలేదు, ఒక మెతుకు అన్నం వేయలేదు. లక్షలకు ఎట్లో ఛాన్స్ వచ్చింది, న్యాయమో అన్యాయమో ఎట్లో కూడబెట్టినారు. ఆయన అంగిట్లో కూర్చున్నాడు, ఏమో వంటింట్లో కూర్చున్నాడు. ఆ ఊరికి వచ్చి ఒక ప్లేగ్, భయంకరమైనటువంటి రోగం వచ్చేసి, ఆ ప్లేగ్ వస్తే చాలా డేంజర్, ఎక్కడో వాళ్ళు అక్కడే పడి చచ్చిపోతారు. అది ఇప్పుడు లేదనుకోండి, వెనక కాలంలో ఉన్నది. ఆ రోగాలు చనిపోతే మోసేవాళ్ళే తక్కువ ఉంటుండే, ఎక్కడ పీనుగులు అక్కడ పడతా ఉండే. అటువంటి కాలంలో ఇటువంటి ధనికులు ఉన్నారు, దండిగా సంపాదన చేసినారు. ఊర్లో ఎక్కడ చెప్తే అక్కడ చస్తున్నారు. వీళ్ళకు తగిన రోగం అది. మన అంగడిలో కూర్చున్నాడు పాపము, అట్లే అవుతుంది. ఆయన వంటింట్లో వంట చేసుకుంటూ కూర్చున్నది, అట్లే అవుతుంది. 2 చచ్చిపోయారు. ఇంకా అకస్మాత్తుగా ఒక సన్యాసి ఇంటింటికి చూస్తూ ఈ ఊరు వాతావరణం చూసే ఊరింటికి పోయితే పెట్టలేదు. ఇంకా ఈ ఇంటి దగ్గరకు వచ్చి కూతేసే భవతి భిక్షాందేహి అని బిచ్చిమిచ్చివాడే ఉన్నాడు. వాళ్ళ పిల్లల ఏమీ లేరు, 2 వంట అవి 2 క్లీన్ అయినారు. ఇంకా 2 సార్లు 3 సార్లు కూతేసే భవతి భిక్షాందేహి అని శబ్దమే లేదు. సన్యాసికి అనుమానం వచ్చే పాపం, ఏమీ లేదు కదా, 2 తొమ్మిది చూస్తాం ఎవరుండరు ఏమో అని చెప్పి లోపల చూస్తాడు. ఆయన అంగడింట్లో అవుట్ అయినాడు. పోయి నాడి చూసే ఇది పోయింది అనుకున్నా.
ఇక మహాలక్ష్మి మహాతల్లి ఏమన్నా అన్నం పెడుతుందో బియ్యం వేస్తుందని చూస్తే ఒంటింట్లో పడిపోయింది. ఆయమ్మని చూసి ఆయమ్మ అప్పు వేసింది. ఇద్దరు పోయినారు కదా. అట్లా టైంలో మా మోడ్రన్ సన్యాసి పాపము ఆశ పెరిగా. ఎవరు లేరు కదా, ఏమైనా పెట్టినారో కాడన్నా అని దిక్కేమో ఏమైనా ఉందేమో అని చెప్పి చుట్టూ చూసా. ఏమి లేదు, ఒక స్తంభం చూసా. స్తంభం ఒక రకంగా ఉంది, గాజుతో చేసినారు. చూసా కింద పైన అట్లా ఎన్ని చూసిండో నేను. ఏం అనుమానం వచ్చా సన్యాసికి. ఆడ బొత్తం ఉంటే తీసుకుని అట్లానే ఠంగానే అదే. అరే ఇక్కడేమో మ్యాజిక్ ఉన్నట్లుంది. మళ్ళా కొట్టా ఠంగానే. ఇంకా రాయి తీసుకుని వచ్చి జోరుగా కొట్టా. కొడితే అది పగలిపోయా. లోపల నుంచి బంగారు రాసులు జన పడా. మళ్ళా వాకులు దగ్గర వచ్చి చూసా, ఎవరు లేరు. వాకులు వేసుకున్నా. ఇంకా ఆయన వస్త్రం తీసా, పాపం కావ్య వస్త్రం, స్వాములు చేసే పనులు చూడండి. తీసేసి ఆ రాసులన్నీ మూట కట్టా. తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఇంకా పారుతున్నాడు స్వామి. ఎవరు పిలిచిన వెనక కూడా చూడకుండా నేను సత్యాన్ని తినొచ్చు కదా అని స్వామి ప్లాన్ వేసుకున్నా. ఇంకా అది పాపి సొమ్ము అని అనుకోలేదు పాపం. ఇంకా జోరుగా స్పీడ్గా పోతున్నాడు. ఇంకా అరణ్యంలో వచ్చేసి ఇంకా దాహం అయిపోయాయి, నీళ్ళు దప్పుకైపోయాయి. నీళ్ళు తాగదాం ఇంకా అని చెప్పి చూస్తే బాగా ఆడ ఉండే. ఎట్లా అని చెప్పి గడ్డపైన చుట్టూ చూసి ఎవరు లేరు. గడ్డపైన మూట పెట్టి మెల్లగా దిగి నీళ్ళు తాగుతా ఉన్నాడు. పాప చాలా ఆయాసం అయిపోయింది, నీళ్ళు తాగుతాడు. అప్పుడే పొలం దున్ని ఒక రైతు అట్లే నీళ్ళు కన్నా వచ్చా. చూడండి, గడ్డపైన చూసా, ఏదో మూట ఉన్నట్లుందని కొంచెం ఇట్లా చూసా. అజ్జి బంగారు మండలు ఉండదు అట్లా. బాగా తొంగి చూసా, సన్యాసి ఇంకా బాగా జోరు నీళ్ళు తాగుతున్నాడు. ఇది మంచి బయట అంతా చూసి ఎవరు లేరు. ఇది ఒక ఛాన్స్ అనుకోలే. పెద్ద రాయి తీసుకొని వచ్చేసాయి. పాప స్వామి సన్యాసి అవుతుంది. ఇంకా మూట వీళ్ళు ఎత్తి పెట్టుకొని ధనం మనసు మార్చేది, తండ్రిని కొడుకును విడదీసేది, భార్యను భర్తను విడదీసేది, అన్నను తమ్ముని విడదీసేది, అక్కని చెల్లెని దూరం చేసేది ధనం. అదొక పిశాచి. ఆ రైతు ఇంకా సత్యవరికి లెక్కలను భూమి కొనవచ్చు, చేసుకోవచ్చు, కోరికలు ఆశలు పెంచుకుంటున్నాడు. మూట తల మీద పెట్టుకున్నాడు, పారుతా ఉన్నాడు. ఎక్కడ చిక్తే అక్కడ పోదామని ఇంకా ఊరిదా కాదు, కీరదా కాదు, పారుతా ఉన్నాడు. ఒక నలుగురు ఎదురొచ్చి ఏ అంటే చూస్తే నలుగురు దొంగలు. వాళ్ళు ఎక్కడ పోతే ఏమీ కన్ను వేసే కాలేదు, దొంగలు చేసేకి వీలే కాలేదు. చాలా బేజారు పడి వస్తున్నారు. వీడు వస్తున్నాడు. వీళ్ళరా ఏం మూట అంటే కాయగూరలు, వంకాయలు, టెంకాయలు అంటున్నాడు. అది దింపోండి, మరి మాటలు అర్థమవుతుంది. దాంట్లో దొంగలకి దింపోండి. అయ్యో నన్ను విడిచిపెట్టాను, నన్ను కాళ్ళు పట్టుకోలేకపోయా. అదంతా లేదు, దింపదండి. బలవంతంగా దింపి అది విప్పి చూస్తారు. బంగారు మాన్యాలు. వరి కదవా, మాకే అబద్ధం చెప్తున్నాం, మేమేమో బేజారు పడి వస్తున్నాము అంటే మరి తీసుకుంటా పో, నాకు ఇడిచిపెట్టండి నేను అంటున్నాడు. లాస్ట్ కూడా ప్రాణం మీద తీపిపోయా. ఊరు ఇడిచిపెడుతుంది ఎట్లా అవుతుంది? ఊర్లో పోయి అంత రిపోర్ట్ ఇస్తాం. వేసుకోండి రెక్కలు నలుగురు పట్టుకొని ఒకటి పొడి చేశారు. పాపి సొమ్ము మహిళ ఎట్లంటే చూడండి. ఆ నలుగురు దొంగలు ఇంకా తీసుకుంటారు. అయ్యే ఇంకా ఒక సంవత్సరం దొంగతనమే వద్దని అవి ఇవి మాట్లాడుకుంటూ కేకులు వేసుకుంటూ వాళ్ళు చెట్టు కింద వచ్చి బాగా హాయిగా కూర్చోండి. లెక్కలేని రాసులు ఉన్నాయి. ఇట్లా నిదానంగా పంచుకుందాము, కొంచెం మీరు పోయి ఇద్దరు పోయి భోజనం తీసుకురండి, మేము కూర్చుంటాము, భోజనం చేసినాక నిదానంగా 4 భాగాలు చేసుకుందాము అని. సరే ఇద్దరు పోయి ఊర్లోకి ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడ ఇద్దరు ఆలోచన చేస్తున్నారు. కాదు, నలుగురికైతే చాలా తక్కువ వస్తుంది, ఎందుకు మాకు ఇద్దరు పంచుకోకూడదు? మళ్ళీ వాళ్ళిద్దరికి అట్లా క్లీన్ చేసేస్తాం, వాళ్ళు చంపేస్తాం. అదేం పెద్ద విషయం. అది చెట్టు వెనక దాక్కున్నాము, వచ్చేది పొడిచేస్తాం. అదేం పెద్ద విషయం కాదు. సరే అని ప్లాన్ వీళ్ళు వేసుకున్నారు. వాళ్ళు భోజనానికి పోయి భోజనం చేస్తూ వాళ్ళు ఆలోచన చేసారు. కానీ వాళ్ళిద్దరికి ఎందుకు ఇలా బాగున్నా, వాళ్ళకి ఏమైనా చేస్తామా? వీళ్ళకి ఆలోచన ఏం చేస్తాము? అది చాలా అసలు నువ్వు ఎట్లా భోజనం తీసుకుపోతున్నాం కదా, ఏమైనా విషయం కలిపేది ఇచ్చేది. మీరు భోజనం చేసి వచ్చినాము, మీరు తినండి అంటే అయిపోయా. వాళ్ళు జలసాగా తింటారు, వాళ్ళు సస్తారు, మిగిలినంతా మాకే. వాళ్ళ ప్లాన్ ఇట్లా, వీళ్ళ ప్లాన్ ఇట్లా. వాళ్ళు మీసం మీద చేపెట్టుకుని వస్తున్నారు, వీళ్ళు మీసం మీద చేసుకుని కూర్చున్నారు. ఎట్లుంది కారణం? పాపి సొమ్ము. సరే వాళ్ళు వస్తున్నారు, దూరం నుంచి చూసి వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు. చెట్టు వెనుక దాక్కొనరే
ఆ డబ్బు అది ఆ భోజనం తీసుకొచ్చాడు, పెట్టే పురుషత లేదు, పై బట్టరి ఇద్దరు పొడి చేశారు. ఇద్దరు అవుట్. ఇద్దరు సంటి వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు. ఇంకా బాధే కదా ఇదంతా. బాగా ఆనందంగా ఉన్నాం, ఏమి భయమే లేదు, ఏమి లేదు. భోంచేస్తాం మొదట. ఎట్లా చూడండి, ఆనంద పాటలు వాడినట్లు వీడు పెడుతున్నాడు, వీళ్ళంతా వాడు పెడుతున్నాడు. సంతోషంగా మోగులు పడండి, నా కడుపు అబ్బా అయ్యో అయ్యో అంటున్నారు. పొరలాడి వాళ్ళిద్దరు అవుట్. ఆ మూట మాత్రం వాడే ఉంది, పాపం నవ్వుతా ఉంది. ఎంత మొదలు పెట్టుకుంటే నేను ఏమేం చేయలేరు కదా, అంతా అవుట్ అవుతుంటారు. ఇంకా సరే, ఇంకా రాజు వేటుకు వచ్చినాడు. వస్తూ అరణ్యంలో అట్లా వచ్చినాడు చాలా దూరము. ఇంకా చెట్టు కింద విశ్రమిస్తామని చెప్పి వచ్చి చూస్తే మూట చూసా. ఏమి ఇక్కడ మూట ఉంది, ఇక్కడ పడిపోయినారు, ఏం కథ అని చెప్పి వచ్చి చూస్తే వీళ్ళు చనిపోయినారు. మూట చూస్తే బంగారు నాణ్యం. ఓహో సరే అని చెప్పి సైనికులను పిలిపించి దాన్ని నగరానికి తీసుకుపోయా. దీన్ని సద్వినియోగం చేస్తాము, లేక దొరికింది ఇది అని చెప్పి ఒక పెద్ద చెరువు కట్టించా. బాగుంటుంది, అందరికి అనుకూలం ఉంటుంది అని చెరువు కట్టించినాక పని పూర్తి అయిన తర్వాత అందరికీ భోజనం పెట్టేలా చాలా గ్రాండ్ గా ఒక ఫంక్షన్ చేశారు. ఇంకా ఊర్లో వాళ్ళు, ఆ నగరంలో ఉండేవాళ్ళు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా వచ్చి చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంది. భోజనాలు ఏర్పాటు చేయాలా. ఇంకా వర్షం పట్టుకొని ఇంకా సాధ్యం లేదు. చెరువు కట్ట తెగి క్లీన్ ఉండేవాళ్ళు లేకున్నాడు. లాస్ట్కి పాపి సొమ్ము ఏ పుణ్యకార్యానికి పనికిరాదు అనేది సూచిస్తుంది. కాబట్టి న్యాయమైన రీతిలో సంపాదన చేయాలి. తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇంకా చూడండి, డబ్బు ఉండే వాళ్ళకి మనసు కొంచెం తక్కువ ఉంటుంది, డబ్బు లేని వాళ్ళకి ధారాళం ఎక్కువ ఉంటుంది. అల్లిద్దరు కడ్లేళ్ళ కడ్డిద్దరు అల్లిళ్ళేమో అంటారు వాళ్ళు. చిన్న ఉదాహరణ చూడండి, చిన్న సంఘటన. అన్నదాన మహాయజ్ఞం మైసూరులో చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాం వేసుకున్నాం. దానికి ఏమో టికెట్ తీసుకుంటే వాళ్ళ పేరుతోనో వాళ్ళ సంతతి పేరుతోనో అక్కడ అన్నదానం చేయాలా. దాని నుంచి ఆశ్రమాలకి అనుకూలమవుతుంది, ఆ భూమి కొనేలా, నీరావరి భూమి అనే ఉద్దేశంతో మంచి లక్ష్యం ఉద్దేశం పెట్టుకొని తీసుకున్నాం. ఒక ధనవంతులు పోయిడితే నాకు ఆడవుతుంది, ఇవన్నీ ఎన్నో ఖర్చులు, నాకు ఇది ఆడవుతుంది తప్ప చూస్తానులే ధోరణి. అంటే అంతా అటువంటి వాళ్ళు కాదు, త్యాగధనులు ఉన్నారు చాలా మంది. అది మొన్న జరిగింది చూడండి. ఒక బీదరాలు పాపం, పెద్ద ధనము లేదు, ఏమి లేదు. అన్నదానం టికెట్ అంటే అయ్యో ఇటువంటి అవకాశం మళ్ళా నాకు జీవితంలో రాదు, ఎట్లు చేయాలా అని చెప్పి డబ్బు లేదే రాత్రంతా ఆలోచన చేసి చెవుల్లో ఉన్నటువంటి కమ్మలు అవి ఇవి అమ్మేసి టికెట్ తీసుకుంది. అదే ఒకరికి పోయి టికెట్ అడిగి ఆడ తీసుకోవాలా. అదే అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి ఒక మనిషికి పోయి నేను టికెట్ తీసుకుంటాను అన్నాడు. ఏమయ్యా మొదటి అప్పుల్లో ఉండవు, మళ్ళా టికెట్ అంటావు అని వేరే వాళ్ళంటే, చూడయా అప్పు ఎట్లా 10,000 ఉంది, ఇది ఒక 1000 అనుకుని 11,000 అప్పు అనుకుంటే అయిపోయాయి కదా. 10,000 ఎట్లా అప్పు నాకు, ప్లస్ ఇదొక 1000, 11,000 అనుకుంటే పుణ్యకారు. సార్థకమైనటువంటి పని అటు జరుగుతుంది. ఎన్నో విషయాలకు అప్పులు చేసుకున్నాం, దీంట్లో చేసుకునేదే ఉంది. మనస్తత్వం ఎట్లుంటుంది అని. కాబట్టి పరమాత్ముడు వస్తు బుక్కు కాదు, భావ బుక్కు. భావాన్ని చూస్తాడు కానీ వస్తువును చూడు. మనలో ఏ భావముతో పనులు చేస్తున్నారో దాన్ని తిలకిస్తాడు. ఆ భావానికి తగిన ప్రతిఫలం ఉండే ఉంటుంది. ఈ రోజు దొరక్కపోవచ్చు, రేపు ఖచ్చితంగా దానికి ఫలితం ఉండే ఉంటుంది. ఇది డబ్బు విషయమే చెప్పుకుంటూ వస్తున్నాను. ఉన్నటువంటి వాళ్ళకి, ఉన్నవానికి అరగని జబ్బు, లేనివానికి ఆకలి జబ్బు అని ఒక సామెత చెప్తారు. ఉన్నవానికి అరగని జబ్బు, డబ్బు బాగా లక్షలకు కోట్లు ఉన్నాయి, కడుపు తింటే అరగదదే. లేనివానికి ఏమీ లేదు, ఆకలి జబ్బు. అయితే మా దేశంలో, ఈ భారతదేశంలో ఇంకొక జబ్బు ఉంది. అది భయంకరమైనటువంటి జబ్బు. ఆ జబ్బు పేరే సోమరితనం అని అంటారు. అది ఒక జబ్బు. అది చూడండి, మా దేశంలో, మా సమాజంలో చూడండి, చిన్న ఏమో ఇంటర్మీడియట్ చదివింటాడు, బిఏనో బిఎస్సీనో చదివింటాడు. వానికి ఏమైనా కొంచెం పొలం దగ్గర పోయి కొంచెం సర్దిచ్చిరారా అని అడగండి, కొంచెం అడగండి పోయి. ఏమో చిన్న పని చెప్పండి, బండి తోలుకు రమ్మని. నేను ఇంత చదివినాను, బండి తోలన్నా. నేను బిఏ చదివినాను,
నేను చేను దగ్గర పోలే సద్యం వల్ల చిన్న ఏమీ లేదు. మనం అనుకుంటున్నాం అంతే. బిఏ చదివినోడు ఉద్యోగం చేయాలా, బిఏ చదివినోడు ఎద్దుల బండి నడపకూడదు అనేది ఉందా? నేను కూడా ఎంఏ పాస్ అయ్యి 10 నెలలు ఇంట్లో కూర్చొనేట్టు ఎంఏ తర్వాత ఆ తిప్పేసానే ఉండే. ఇక్కడ వచ్చినాడో ఏమో వెళ్ళలేదో. నేను ఆయనతో బాగా గుంటగా కట్టేది, మళ్ళీ బండి తోలేది, మడుపు కట్టేది, కలుపు తీసేది, నీళ్లు కట్టే విధానం చాలా బాగా నేర్చుకున్నాను. నాకు ఇప్పటికి బాగా వస్తాయి పనులు. అంటే మా శిష్యులు చేయలేరు. ఇంటి పనులు కూడా బాగా చేస్తాను నేను. మా భార్య పుట్టింటికి పోయినప్పుడు ఇంట్లో బాగా కసువు నూకేవాడిని, బట్టలు ఉతికేవాడిని, ఇస్త్రీ చేసేవాడిని. స్వామి ఎట్లు చేస్తాడు అని మీరు అనుకోవద్దండి, అన్నీ నాకు వస్తాయి. ఆడవాళ్ళ వంట మీకంటే నేను బాగా చేస్తాను. కసువు మీకంటే బాగా నొక్కుతాను నేను. బట్టలు ఉతుకుతాను, ఇస్త్రీ బాగా చేస్తాను నేను. మా పెద్ద స్వామి అంటుంటారు, నేను బట్టలు ఉదికి వాళ్ళకి ఇస్త్రీ చేసేయాలి, వాళ్ళకి తృప్తి. నేను ఇస్త్రీ చేసి చూసి చాకలి కూడా ఇంత బాగా చేసేకి రాదు కదరా అంటున్నాను. పెద్ద స్వామి సర్టిఫికెట్ ఇచ్చినాడు, అంత బాగా ఉదికేకి వస్తుంది, ఇస్త్రీ చేసేకే వస్తుంది. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా కట్టలు నరుకుతుంటాను. మా ఎల్లమ్మ వచ్చింటుంది, ఏడ ఉంటుంది. ఏం స్వామి నువ్వు కట్టలు నరుకుతావు? ఏమన్నా నేను కట్టలు నరకకూడదా? పాపం పని అది. మా ఇంటి పని నేను చేసేకూడదా? చూడండి, పనిలో చిన్నది పెద్దది ఏమీ లేదు. అట్లా భావించవద్దండి. ఏ పనైనా చేద్దాం. ఉద్యోగం వచ్చే వరకు ఈనాటి విద్యావంతులు ఏం చేస్తారంటే పొద్దున్న లేచేదినే కాఫీ తాగి పేపర్లు ప్రకటనలు చూసిందే, బాతాకాన్ని చేసిందే. ఇది పని, దిననిత్య కృత్యం. ఇది మైండ్ చాలా ఎంపీగా ఖాళీగా పెడితే చాలా డేంజర్ అండి. ఎంపీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు. దయ్యపు కోల్పోతుంది, చెడ్డ ఆలోచనలు తెప్పిస్తుంది. ఎప్పుడు దానికి పని వల్ల, శరీరానికి పని వల్ల, మైండ్కు పని వల్ల చెడ్డ ఆలోచనలు రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి. అది నేర్పాలి ఈనాటి పిల్లలకు. పెద్దలు నేర్పాలి. పెద్దలు దాన్ని ఆచరణ చేసి పిల్లవాళ్ళకు చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చేక అవుతుందా? సాధ్యమవుతుందా? ప్రభుత్వం అంటే ఏమి? గవర్నమెంట్. డెమోక్రసీ ఇస్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫార్ ది పీపుల్ అని అబ్రహాం లింకన్ చాలా బాగా డెఫినేషన్ ఇచ్చినాడు. డెమోక్రసీ, ప్రజాప్రభుత్వం గురించి చెప్పినాడు ఆయన. డెమోక్రసీ ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫార్ ది పీపుల్. ప్రజల కొరకు, ప్రజలకు సహాయపడేది ప్రభుత్వము. అదే ప్రజాప్రభుత్వం అనే అర్థంలో చెప్పినాడు. అయితే ఈనాడు ప్రభుత్వం ఎట్లా ఉంది? సేమ్ డెఫినేషన్, అదే డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ అదే. ఈరోజు డెఫినేషన్ ఏమంటే డెమోక్రసీ ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్. ఓఎఫ్ కాదండి, ఓఎఫ్ఎఫ్. ఓఎఫ్ఎఫ్ అంటే చాలా దూరంగా ఉండేది ప్రజలకు అని అర్థం. డెమోక్రసీ ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్. ఓఎఫ్ఎఫ్ అంటే చాలా దూరం. బై ది పీపుల్ అంటే కొనేది అని అర్థం. బాదుషా హో, जमहूरी तमाशा हो, जुदा हुए सियासत से तो रह जाती है चंगेजी. ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి బాగా. నాతో మొదలుకొని మీరంతా జ్ఞాపకం పెట్టుకోండి. జలాలే బాదుషా హో, జమూరీ తమాషా హో, జుదా హుయే సియాసత్ సే తో రహ్ జాతీ హై చంగేజీ. బాదుషాల వైభవం కానీ, రాజకీయాల అధికారం కానీ ధర్మం నుంచి ఎప్పుడైతే వేరైపోతుందో నాశనమైపోతుంది అని మహాప్రవచనం. ఇది బాదుషాల వైభవం కావచ్చు, రాజకీయాలు కావచ్చు. ధర్మము లేకుండా పోతే ధర్మాన్ని అనుసరించుకునే ఇది పరిపాలన సాగించాలి. ఎప్పుడైతే ధర్మ లోపం జరుగుతుందో అప్పుడే అది నాంది బునాది దేశ వినాశానికి జరుగుతూ ఉంది. మన దేశంలో, మన దేశ రాజకీయాలలో ధర్మం ఉందా? ధర్మం అంటే ఏదో హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, ఇస్లాం ధర్మం అని చెప్పడం లేదు నేను. ధర్మం అంటే మంచి చెడును విచక్షణాపూర్వకంగా తెలిపేదే ధర్మం. వీరిని అవినీతిని విడదీసి తెలిపేదే ధర్మం. ఇటువంటి ధర్మం కావాలి. ఈ ధర్మం ఉందా? రాజకీయ నాయకులు ఇక
దేశం యొక్క అభివృద్ధి ఎవరిపైన ఆధారపడి ఉంది ఈరోజు? ఈ దేశం యొక్క అభివృద్ధి యువశక్తి మీద ఆధారపడి ఉంది. ఆ యువశక్తి ఈ రోజు ఎలా ఉంది? లగాము లేని గుర్రాల మాదిరిగా తయారైనారు. ఒక గురి లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక ధ్యేయం లేదు. ఆ రీతిగా యువశక్తి తయారవుతుంది. దేశ వినాశానికి ఇది కూడా ఒక నాంది. ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నాను. ఎంటీ మైండ్తో ఉన్నారు. లేనిపోని ఆలోచనలు వాళ్ళ మనస్సులో, హృదయంలో దూరుకున్నాయి ఈరోజు. ఇది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు అంటాడు, యూత్ ఈజ్ ఎ బ్లండర్, మ్యాన్హుడ్ ఈజ్ ఎ స్ట్రగుల్, ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ రిగ్రెట్ అంటాడు. అంటే యూత్ ఈజ్ ఎ బ్లండర్. ఈ యువకులు ఉంది కదా, అది యవ్వనం తప్పుల తడక, ఎట్లయితే అట్లా పోవచ్చు. మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. మ్యాన్హుడ్ ఈజ్ ఏ స్ట్రగుల్, మధ్య వయస్సు ఉందే అది పోరాటం అంటాడు. ఇంకా చివరిది వృద్ధాప్యం ఉందే అది రిగ్రెట్, విచారం, చింత. ఈ రీతిగా చెప్తారు. కాబట్టి తప్పుల తడక యవ్వనం అని అంటారు. ప్రాయం వచ్చింది, కళ్ళే కనబడలేదు అని అంటారు కదా, వాళ్ళు ఏదో పడితే అదో అట్లే వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్లకు లగామేసి సక్రమమైన మార్గంలో నడిపే సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకులు, పెద్దలు, అధికారులు ఈ సమాజానికి అత్యవసరం ఇప్పుడు కావాలి. చూడండి, 40 సంవత్సరాల క్రితం మన దేశము, జపాన్ దేశము చూడండి, హిరోషిమా, నాగసాకి అనే ప్రదేశాల్లో బాంబు వేసి సర్వనాశనం చేశారు జపాన్. 40 సంవత్సరాల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 2 హీన స్థితిలోనే ఉన్నాయి ఆ కాలంలో, ఆ సమయంలో. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడండి, ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తా ఉంది జపాన్ దేశం. యువశక్తిని చక్కగా వాడుకుంటున్నారు వాళ్ళు. యువశక్తిని ఇక్కడ చక్కగా వాడుకోవడం లేదు. ఈ హీన స్థితికి మేము దిగజారినాము అంటే ఈ దేశంలో ఉండే యువకులను సక్రమమైన మార్గంలో ఉపయోగించడం లేదు అనే తెలుస్తుంది. అనుష్ఠాన వేదాంతం, వాచా వేదాంతం. మా దేశంలో వాచా వేదాంతం ఉంది, అనుష్ఠాన వేదాంతం లేదు. అనుష్ఠాన వేదాంతం జపాన్లో ఉంది, మా దేశంలో లేదు. మాటలు మాట్లాడతామని కోటలు దాటుతా మేము మాట్లాడేది, ఆచరణ చేస్తామంటే చేయమది. ఆచరణ శూన్యులు మనం. వాళ్ళు మాట్లాడరు ఎక్కువ, పని చేసి చూపిస్తారు. ఒక డిగ్రీనో ఒక సర్టిఫికేట్నో తీసుకున్నటువంటి వాడు ఉద్యోగం కోసం ప్రాకులాడు. అక్కడ చిన్న కొట్టం వేసుకొని, చిన్న ఇంట్లో వండుకొని తన కార్ఖానా ప్రారంభం చేస్తాడు అక్కడ. ఇక్కడ చదువుకున్నటువంటి వాడు ఉద్యోగానికి అర్రులు చేస్తాడు. ఇక్కడ ఎంత వ్యత్యాసం చూడండి. సొంత పని నువ్వేనే చేసుకోవాలా, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. పొట్ట నింపుకునే దానికి ఏ పని అయితే సిగ్గుచేటు మన వాళ్ళకు. ఈనాడు కొంతమంది యువకులు ఈ సమాజంలో ఉన్నటువంటి ఒడుదుడుకులను, అల్లకల్లోలను చూసి రెచ్చిపోతున్నారు. చాలా హింసా మార్గానికి లోబడుతున్నారు. ఎందుకంటే లగాము లేని గుర్రాలు అవి, ఎటు తిరిగి వెళ్ళిపోతాయి. ఇక్కడ చిన్న స్ట్రైక్ చేసి చూడండి, ఇది గవర్నమెంట్ సొమ్మా, ఇది ఎవరి సొమ్ము అనే ఆలోచన లేదు. బస్సులు తగిలిపెట్టింది, రైళ్లు పగలగొట్టింది. చివరకు అది ఎవరి నెత్తి మీద పడుతుందనే ఆలోచన వద్దా? యువకులకు లేదు ఆలోచన. చివరకు ట్యాక్స్ రూపంలో మా నెత్తి మీద పడుతుంది. అది ఆస్తులను ఆ రీతిగా వృథాగా నష్టం చేస్తున్నారు యువకులు. పరిస్థితి ఎట్లుంది ఈ దేశంలో అంటే, నేను ఒక పాట చాలా రోజుల నుంచి నాకు చాలా ఇష్టం. ఆ పాట దేశ పరిస్థితుల్లో అది ఎవరన్నా పాడి రికార్డ్ చేసిందో ఏం సినిమా పాటనో నాకు తెలియదు. ఎంత అర్థవంతంగా ఉంది. ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ అట్లే కనబడుతున్నాయి. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు. అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు. గాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి. ఎంత బాగుంది చూడండి. అంత ఇక్కడ జరిగేవే భారతదేశంలో. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ఒక మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన భాగ్యం తన సౌఖ్యం చూచుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, దాన్ని చంపుకొనుటి క్షేమదాయకం. ఎంత అర్థవంతంగా ఉంది ఈ దేశంలో ఉండే విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమంది అంటారు ద్వేషాన్ని ద్వేషం చేతనే జయించాలి అని అంటారు. అది చాలా తప్పు అభిప్రాయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే
ప్రేమ చేత కోపాన్ని జయించవచ్చు, విచారణ చేత మోహాన్ని జయించవచ్చు, సత్యం చేత అసత్యాన్ని జయించవచ్చు, మంచి చేత చెడును జయించవచ్చు, అహింస చేత హింసను జయించవచ్చు, ధర్మం చేత లోభాన్ని జయించవచ్చు. ఇది చాలా అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సత్యమైనటువంటి విషయం. అయితే కొంతమందికి ఇది పట్టడం లేదు. ద్వేషాన్ని ద్వేషం చేతనే జయించాలి. చూడండి, దేశ స్వాతంత్ర సంగ్రామ సమయంలో భగత్ సింగ్ వీరుడు, దేశభక్తి కలిగినటువంటి వాడు, ద్వేషాన్ని ద్వేషం చేతనే జయిస్తాను, స్వరాజ్యం తెప్పిస్తాను అని చెప్పి చాలా ప్రయత్నం చేసినాడు, బాంబు వేసినాడు, ఫలించలేదు. ఆయన ప్రాణాలు త్యాగం చేసినాడు. సుభాష్ చంద్రబోస్ పిస్తోలను పిస్తోల్తోనే మాట్లాడించాలా, కత్తిని కత్తితోనే మాట్లాడించాలా అనే అభిప్రాయంతో ముందుకు సాగినాడు, విజయం సాధించలేదు. మహాత్మా గాంధీ హింసను అహింసతో జయిస్తానని చెప్పి కంకణం కట్టినాడు, ఖచ్చితంగా గెలిచినాడు. అది ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి సత్యం అది. దానికి విలువ ఉంది. ఈ రోజు విలువ కనబడకుండా పోవచ్చు, అయితే నగ్న సత్యం అది. ఈరోజు శ్రామికులు చాలా కష్టపడుతున్నారు, ధనవంతులు ధనవంతులైపోతున్నారని, బీదలు బీదలైపోతున్నారని చెప్పి వాళ్ళ గోడు, వాళ్ళ బాధ ఎలా ఉంది అంటే వాళ్ళు అంటారు, కొండలు పగలేసినాం బండలను పిండినాం, కొండలను పగలేసినాం బండలను పిండినాం, మానెత్తురు కంకెరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమయ వెడిదిరో సిరియవడిదిరో. చూడండి, బంజర్లను నరికినాం పొలాలను దున్నినాం, మా చెమటలు ఏరులుగా పంటలు పండించినాం, గింజవడిదిరో గంజవడిదిరో, గింజవడిదిరో గంజవడిదిరో, మగ్గాలను పెట్టినాం పోగు పోగు వడికినాం, మానరాల దారాలుగా గుడ్డలెన్నో నేసినాం, ఉడుకెవడిదిరో వణుకెవడిదిరో, ఉడుకెవడిదిరో వణుకెవడిదిరో, యంత్రాలను త్రిప్పినాం ఉత్పత్తుల పెంచినాం, మా శక్తి విద్యుత్తుగా ఫ్యాక్టరీలు నడిపినాం, మేడెవడిదిరో గుడిసెవడిదిరో, మేడెవడిదిరో గుడిసెవడిదిరో, కారణాలు తెలిసినాం ఆయుధాలు పట్టినాం, కారణాలు తెలిసినాం ఆయుధాలు పట్టినాం, మా యుద్ధం ఆపకుండా విప్లవాలు చేసేదాం, చావు మీదిరో గెలుపు మాదిరో, చావు మీదిరో గెలుపు మాదిరో. ఈ రీతిగా ద్వేషాన్ని ద్వేషం చేతనే జయించాలి అనే భావం చేత ఈ యువశక్తి ముందుకు వస్తుంది. ఒక్క మాట నేనంతాను, అహింస చేతనే హింసను జయించాలి. అసత్యాన్ని జయించాలంటే సత్యమే ఆధారంగా తీసుకొని పోవాలి. దీనికి చారిత్రకమైనటువంటి ఎన్నో దృష్టాంతాలు మనం చూడవచ్చు. బుద్ధుడు ఒకప్పుడు ఒక అరణ్య మార్గం గుండా ప్రయాణం చేసే సందర్భం వచ్చింది. చాలా మంది వద్దన్నారు, స్వామి ఆ మార్గం గుండా పోకూడదు, అక్కడ భయంకరమైనటువంటి రాక్షస గుణాలతో కూడినటువంటి ఒక దొంగ ఉన్నాడు అక్కడ అని అంటాడు. మీరెవరూ రావద్దండి, నేను ఒక్కడే పోతాను అంటారు. సో ప్రాణానికి ముప్పు, వాళ్ళ పేరే అంగుళి మాలడని చెప్తారు. వాడు చేతులను నరికి ఆ అంగుళి అంటే వ్రేళ్లనంతా హారంగా వేసుకున్నటువంటి రాక్షసుడు వాడు అని అంటారు. నేను పోతాను, పోయి వస్తానని చెప్పి బుద్ధుడు ఆ మార్గం గుండా వస్తే అంగుళి మాలను పైనుంచి చూస్తాడు, కింద దిగి వస్తాడు. ఏ సన్యాసి నిలువ అంటాడు. బుద్ధుడు నిలుస్తాడు. ఏం నాయన అంటాడు. నీ దగ్గర ఏం ధనం ఉంది తీ అంటాడు. సన్యాసి నేను, నా దగ్గర ఏముంటుంది, నీ దగ్గర ఏమి లేకుంటే చేతులు ఏలైనా ఉన్నాయి కదా, దాన్ని నరక్కుంటాను, హారంగా వేసుకుంటాను. ఆయన ఇంతకు నికృష్టమైనటువంటి జీవితాన్ని ఎందుకు నడుపుతున్నావు అని బుద్ధుడు ప్రశ్నిస్తే అలనాడు అంగుళీమాలుని ఉత్తరం ఏం జరిగింది, ఉత్తరం ఏమి ఇచ్చాడు. స్వామి, ఈ సమాజం నాకేమిచ్చింది? చేతి నిండా పనిచ్చిందే, కడుపు నిండా అన్నం పెట్టిందే, కంటి నిండా నిద్ర చేసేదానికి అవకాశం ఇచ్చిందా? ఇటువంటి పనికిరాని సమాజంతో నేను. అందుకు బుద్ధుడు అన్నాడు, నాయన, సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించేదానికంటే నేను సమాజానికి ఏమిస్తున్నానని కొంచెం ఆలోచించేసినావా? నువ్వు సమాజానికి ఏం చేస్తున్నావు, ఏమిస్తున్నావు, ఇది నాకు పట్టలేదు అంటాడు. నువ్వు ఏ హింసా మార్గంతోనైతే ఇక్కడ చేస్తున్నావో దాని నుంచి విజయం సాధించలేని, నువ్వు రా సమాజంలోకి,
సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ధర్మాన్ని ఆధారంగా తీసుకో. రాక్షసులను మానవులుగా తయారు చేసేదానికి సాధ్యం ఉంది, ఎందుకు సాధ్యం లేదు అని చెప్పి ఆ మాటల వల్ల రాక్షస హృదయం కలిగినటువంటి వాళ్ళలో పరివర్తన తీసుకువస్తాడు. బుద్ధుడు భిక్షువుగా చేసుకుంటాడు, ఆయన శిష్యునిగా చేసుకుని వెంట తీసుకువస్తాడు. వేలాది మంది మనసుల మార్పు తీసుకువచ్చి రాక్షస వృత్తితో జీవించే వాళ్ళంతా మానవులుగా తయారు చేస్తాడు. ఎలా సాధ్యమైంది అది? హింసను ఎక్కువ చేస్తుంది. అగ్గిని తక్కువ చేస్తుందా? ఎక్కువ చేస్తుంది. అగ్గిని ఆర్పాలంటే నీళ్లు వేయాలి. అదే రీతిగా హింసను జయించాలంటే అహింస అనే ఆయుధాన్ని పట్టుకోవాలా. ఆ రోజు అంగుళి వాళ్ళని జ్ఞానోదయం ఈరోజు మనమంతా నేర్చుకోవాలి. ఇంకా మతం అంటే ఏమి? గుళ్ళు గోపురాలకు పోవడం మతమా? చర్చిలకు పోయి ప్రార్థనలు చేయడం మతమా? మసీదులలో నమాజ్ చేయడం మతమా? కాదు కాదు కాదు. దీన్ని మతం అని నేను ఒప్పుకోను. మతం అంటే ఏమిటి? నా యొక్క నిర్వచనమే వేరే ఉంది. పేదలు, అనాథులు, నిర్గతికులు, వీళ్ళను సంరక్షించేది, వీళ్ళను ఆదుకునేదే నిజమైన మతం. ఇది మతం యొక్క లక్షణాలు తెలిసినా మతానికి కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. సత్యం, ధర్మం, శాంతి, అహింస, త్యాగం, ఇవి మతం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవి దీన్ని ఆధారంగా తీసుకొని బీదలను, నిర్గతికులను సమాజంలో ఆదుకోవలసి ఉంది. ఇదే నిజమైనటువంటి మతం. మేము మతం అంటే ఏమో అనుకున్నాం. తీర్థయాత్రలకు పోవడం, నదుల్లో గురకడం, ఇది మతమా? కాదు కాదు కాదు. వెనుకటి కాలము నుంచి 4 కులాలను ఏర్పాటు చేసేసినారు పెద్దలు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 పెట్టేసినారు. ఎట్లా నిర్ణయం చేసినారు? ఈ కాలంలో పుట్టుకతోనే కులాన్ని లెక్కేస్తున్నాం ఈ రోజుల్లో. ఆ కులంలో పుడితే అదే కులమోడు అని. వెనుక కాలంలో అట్లా కాదండి. వృత్తి చేత కులం అది. వ్యాపారం చేస్తే వైశ్యుడు అని అంటారు, వైద్యునిస్తే వైద్యుడు అన్నారు. దేశ రక్షణకు, సమాజ రక్షణకు పాటుపడితే క్షత్రియుడు అన్నారు. జ్ఞానాన్ని దానం చేస్తే బ్రాహ్మణుడు అన్నారు. ఆ కాలంలో గీతలోనే ఆధారం ఉంది. దానికి పెద్ద గీత వేసి పెట్టేసినారు పండితులు. అడ్డగీత వేసినారు. దాన్ని చదువురు, దాని అర్థం సరిగ్గా చెప్పరు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. కర్మాణి ప్రవిభక్తాని, కర్మాణి అంటే చేయనటువంటి పని, దాన్ని ఆధారంగా తీసుకునే ఏర్పాటు చేసినామని చెప్పి పెద్దలు చెప్పేసినారు. గీతాచార్యుడే ఘంటాపథంగా చెప్పినాడు, దాన్ని అడ్డగీత వేసినాడు. భగవద్గీతలో దానికి అడ్డగీత, లాస్ట్ గీత ఉంది కదా, దీనికి గీత వేసేసారు. ఇంకా రాను 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 ఏం చేసినారంటే 4 కులాలు కాదు, 5వది ఒకటి అంటారు. పంచముడు అని పేరు పెట్టారు వాళ్ళకి. పంచముడు, పంచ అంటే 5. చండాలుడు అని పిలుస్తారు వాళ్ళ పేరు అది. దానికి జాషువా చాలా బాధపడి చెప్తాడు. కలదమ్మా వ్రణమంతరా అని తన మాకరణింపుమా ఇండియా పొలమందుంగల మాదికలకు భూతేశుడే కాదు కృష్ణుని నిరసించు క్రైస్తులు మస్తుగా బుట్టినం కలపన్నేరరు 2 జాతులను వినుమా వక్కాణింపసి గయ్యడిన్. ఇంత హీనంగా చూస్తున్నారు అని అంటాడు. ఇంకా 5వది చండాలుడు అని పెట్టేసి వాళ్ళు సపరేట్ పెట్టేసి, ఎవరు నిజమైన చండాలుడు చెప్పమంటారా? సమాజంలో ఎంతో మంది చండాలు ఉన్నారు. పాపం అన్యాయంగా వీళ్ళని ఐదవవాడు అని చెప్పి చండాలుడు అని పేరు పెట్టాను. బ్రాహ్మణ కులములో పుట్టి దొంగతనంగా మాంసం తింటూ మద్యం తాగుతూ తందరేలాడేవాడు నిజమైనటువంటి చండాలుడు. క్షత్రియ కులములో పుట్టి సమాజంలోని ప్రజల యొక్క ఆస్తిపాస్తులను రక్షణ చేయకుండా, స్త్రీల మాన మర్యాదలను కాపాడుకోకుండా వాళ్ళ ఆస్తులను దోచుకుంటూ వీళ్ళ మాన మర్యాదలను మంట కలిపేవాడు నిజమైనటువంటి చండాలుడు. వైశ్య కులములో పుట్టి దానం, ధర్మం, పరోపకారం అనే గుణాలు లేకుండా ఏ రీతిగా అయితే జలగ మనిషి యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుందో ఆ రీతిగానే జనుల వద్ద వడ్డీలకు వడ్డీ, చక్ర వడ్డీలకు వడ్డీ వేస్తూ ధనాన్ని పీలుస్తారో వాళ్ళు నిజమైనటువంటి చండాలు.
మహమ్మదీయ కులములో పుట్టి మహమ్మద్ ప్రవక్త యొక్క తత్వాన్ని, ఆ తత్వ సారాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మా కులమే పెద్దది, మేమే పెద్దవాళ్ళు అన్నటువంటి భేదభావనతో కులమత భేదాలను సృష్టించి సమాజంలో తిరిగే వాళ్ళే నిజమైనటువంటి చండాలు. క్రైస్తవ కులంలో పుట్టి యేసుక్రీస్తు మహానుభావుడైన యేసుక్రీస్తు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా, పొరుగు వారిని ప్రేమించుకోకుండా, ప్రేమను త్యాగాన్ని అలవరుచుకోకుండా మా కులం పెద్దది, మాది పెద్దది, మేము పెద్దవాళ్ళు అని సమాజంలో తిరిగే రాక్షసులున్నారే వాళ్ళు నిజమైనటువంటి చండాలు. ఇటువంటి చండాలు సమాజంలో చాలా మంది ఉన్నారు. అందుకే గుణముతోనే ఉత్తముడవుతాడండి, కులముతో కాలేడు. గుణైహే ఉత్తమతాం జాతినోచ్చైరాసన సంస్థిత ప్రసాద శిఖరస్తోపి కాకః కిం గరుడాయతే. గుణైహే ఉత్తమతాం, ఉత్తముడు కావాలి అంటే గుణముతోనే, కులముతో కాదు. గుణైహే ఉత్తమతాం జాతినోచ్చైరాసన సంస్థిత ప్రసాద శిఖరస్తోపి, ఆ రాజమహల్ పైభాగంలో కూర్చున్నప్పటికీ కాకః కిం గరుడాయతే, కాకిని గరుడపక్షి అనే దానికి సాధ్యమవుతుందా? ఎక్కడైనా కూర్చోవచ్చు. కాకి కాకే, గరుడపక్షి అవుతుంది. కాబట్టి ఎటువంటి స్థానం మీద కూర్చొని గుణం ఉంటే వారికి విలువ ఇవ్వండి, గుణం లేకుంటే విలువనే లేదు. ఇది అందువల్ల నిజమైన చండాలుడు ఎవరు అంటే శాస్త్రం కూడా చెప్తుంది. దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘగోపనః చత్వారః కర్మచండాల జాతి చండాల ఉత్తమః. ఎంత బాగా చెప్పినారు చూడండి. దూషకశ్చ క్రియాశూన్యో, దూషకశ్చ అంటే ఎప్పుడు తిట్టేవాడు, ఎదుటివాడిని తిట్టేది, విమర్శించేది, ఆ ద్వేషం చేత హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు జొరాస్ట్రియన్లు తిట్టేది, విమర్శించేది, గురువుల్ని పెద్దల్ని ఏం లెక్క లేకుండా తిట్టేవాడు చండాలుడు అంటవాడు, కర్మచండాలుడు. దూషకశ్చ క్రియాశూన్యో, ఏమి పనినప్పుడు సోమరుగా పడి ఉంటాడు కదా, చండాలుడంట. నికృష్టో పరమలోభి, తన డబ్బు ఆటికి పోకూడదు, నికృష్టమైనటువంటి జీవితం గడుపుతాడు కదా, చండాలుడు. దీర్ఘకోపన, ఎప్పుడూ కోపుతూ ఉంటాడు చూడండి, ఎప్పుడు కోపం, మాట్లాడేదే కష్టం. వాళ్ళ ముఖం గంటేసుకొని ఉంటాడు. వాళ్ళ నవ్వు ఎప్పుడు జీవితంలో నవ్వుతాడో లేదు, నవ్వుతూ సంతోషంగా ఉండాలి. కోపం లేకుండా ఉండాలా అంటే కోపం ఉండాలి. ఎంత ఉండాలి? కొంచెం ఉండాలి. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే గతికాద్వయం అదమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతకం. ఉత్తమే క్షణకోపస్య, ఉత్తమంలో క్షణం ఉంటుందంట కోపం అంటే మళ్ళా వెంటనే దగ్గర పిలుస్తాయంట. మధ్యమే ఘటికాద్వయం, 2 ఘటికలు ఉంటాయంట మధ్యంలో. పాపి అధమంలో ఒక రాత్రి ఒక పగలుందంట. పాపిని సత్య వరకు కోపమంట, వాడు ఎప్పుడు నవ్వుతాడో ఏమో. ఇటువంటి పాపులు సమాజంలో ఉంటారు. కాబట్టి ఈ నలుగురుండారే, దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపన, వీళ్ళు కర్మచండాలులు. వీళ్ళకంటే జాతి చండాలుడు ఉత్తముడంట. ఆ జాతిలో చండాలుడిగా పుట్టినట్టుగా చాలా మేలు. ఈ నలుగురున్నారే, ఇది చాలా డేంజర్ అని అర్థం. అందువల్ల దేవుడు ఎక్కడ ఉన్నాడు? మతానికి ఆధారం ఎవరు? దేవుడే. మరి దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు? కైలాసంలో ఉన్నాడా? వైకుంఠంలో ఉన్నాడా? జన్నత్లో ఉన్నాడా? హిమాలయ పర్వతాల్లో ఉన్నాడా? హెవెన్లో ఉన్నాడా? ఉండవచ్చు. ఎందుకంటే ఆయనకు ఒక పేరు పెట్టేసినారు కదా, సర్వాంతర్యామి పరమాత్ముడు అని పెట్టేసినాను. అన్ని చోట్ల ఉన్నాడు పరమాత్ముడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇందు గలడు అందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండై ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే అని ప్రహ్లాదు చాలా ఏళ్ళ కింద చెప్పేసినాడు. అన్ని చోట్ల ఇక్కడున్నాడు, అక్కడ లేదు అని. అయితే ఆ పరమాత్ముడు ప్రస్ఫుటంగా ఎక్కడ కనబడతాడు దాన్ని చెప్తాను చూడండి. పరమాత్ముడు నిజంగా కనబడే కొన్ని స్థలాలు ఉన్నాయి. రాత్రనక పగలనక కష్టపడి పనిచేసే రైతు యొక్క నాగలిలో పరమాత్ముడు ఉన్నాడు. చూసుకోండి. రెక్కలు డొక్కలు ఏకము చేసి శ్రమపడే శ్రామికుల చెమటలో పరమాత్ముడు ఉన్నాడు. అక్కడ దేవుడున్నాడు. అక్కడ చూసుకోండి. ప్రజలకు అనుకూలము చేయాలి, వస్తువులను సరిగా అందించాలి, ప్రామాణికమైన రీతిలో వ్యాపారం చేయాలి అన్నటువంటి వ్యాపారి యొక్క తక్కడలో పరమాత్ముడు ఉన్నాడు. చూసుకోండి.
ధనవంతుల మేడ మిద్దెలలో పరమాత్ముడున్నాడా? ధనవంతుల ఆస్తి పాస్తులలో పరమాత్ముడున్నాడా? లేదు లేదు. మరి ఎక్కడున్నాడు? ధనవంతుల దాన గుణములో పరమాత్ముడున్నాడు. వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే దానములోనే పరమాత్ముడు కనబడతాడు. ఇక ఆఫీసులలో లంచమిస్తే మంచమెత్తాను అనే ధోరణి లేకుండా అందరికీ అనుకూలం చేయాలి, సుఖ సంతోషాలతో వాళ్ళకు అనుకూలాలు చేయాలనే మనస్తత్వంతో ఏ లంచాన్ని డబ్బును ఆశించుకోకుండా ఉదారంగా మంచి మనస్సుతో ఉద్యోగం చేసే ఉద్యోగస్తుల కలములో దేవుడున్నాడు. బిడ్డలను తన బిడ్డలుగా చూసుకుంటూ విద్యాలయాల్లో ఉపాధ్యాయులు చక్కగా వినయ విధేయతలు నేర్పి మంచి జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయుల యొక్క మాటలలో, మంచి మాటలలో దేవుడున్నాడు. ప్రజల సుఖ సౌఖ్యాలే మన సౌఖ్యమని భావిస్తూ నిస్వార్థమైనటువంటి సేవలు అందించే రాజకీయ నాయకుల ఖద్దర్ బట్టలలో పరమాత్ముడున్నాడు. సమస్తము దైవమయము మానవులను, శిష్యులను, భక్తులను సత్యమైన, నిత్యమైన, సరియైన మార్గంలో నడుపుకుంటూ వాళ్లను నీతి నిజాయితీ పరులుగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగే సద్గురువుల యొక్క పవిత్ర హృదయంలో పరమాత్ముడున్నాడు. ఇక కష్టము రాని, సుఖము రాని, మంచి కలిగని, చెడ్డు కలిగని, ఏమైనా కానీ అనన్యమైన విశ్వాసముతో, దృఢమైన విశ్వాసముతో, ఇంప్లిసిట్ ఫెయిత్, దాంతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకునే దానికి ప్రయత్నించే శిష్యుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసములో పరమాత్ముడున్నాడు. ప్రజల యొక్క ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావించుతూ రాత్రనక పగలనక ఆ బీద సాదల, ఆ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్ యొక్క స్టెథోస్కోపులో పరమాత్ముడున్నాడు. ఇక పర్సెంటేజ్ల గోజికి పోకుండా, కాంట్రాక్టర్ని పీడించుకోకుండా 5%, 10% అని పీల్చి పిప్పి చేయకుండా న్యాయమైన, సక్రమమైన మార్గంలో పయనించే ఆ ఇంజనీర్ యొక్క కొలతబద్ధ వస్తువులలో పరమాత్ముడున్నాడు. ఇంకా ఈ సమాజంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నటువంటిది ఉంది. దుష్టలను శిక్షించాలి, శిష్టులను రక్షించాలి. అది రక్షక దళముందే, రక్షక భటుల ఆద్య కర్తవ్యం. అది అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినాడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని. ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉంది ఈ సమాజంలో. ప్రజలను పీల్చి పిప్పి చేయకుండా, అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించుకోకుండా న్యాయమైన రీతిలో, ధర్మమైన రీతిలో ప్రజల బాగోగులను చూస్తూ వాళ్ళ ప్రాణ మాన రక్షణ చేస్తూ సాగిపోయే ఆ రక్షక భటుల కాకి డ్రెస్సులో పరమాత్ముడున్నాడు. న్యాయమైనటువంటి కేసులు తీసుకుంటూ సమాజంలో న్యాయవాదిగా ప్రజల యొక్క కష్ట సుఖాలను బాగా అర్థం చేసుకుంటూ ఈ ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని నిలబెట్టాలని చెప్పి కంకణం కట్టుకున్న ఆ లాయర్ నాలుకలో పరమాత్ముడున్నాడు. పతియే ప్రత్యక్ష దైవమనే భావించి పతిని పూజించి అడుగులకు మడుగులొత్తుతూ అత్తమామలను సేవిస్తూ ఒక ఆదర్శ గృహిణిగా తన కుటుంబమే ఒక నందనవనంగా, ఒక స్వర్గంగా మార్చుకునే ఉత్తమమైనటువంటి పవిత్ర హృదయమైనటువంటి స్త్రీల మంగళ సూత్రములో పరమాత్ముడున్నాడు. ఇది ప్రస్ఫుటంగా పరమాత్ముడు గోచరించే స్థలాలు ఇవి. కాబట్టి మన కర్తవ్యం, డ్యూటీ ఈజ్ గాడ్. మీరు జపమాల తీసుకోవచ్చు, తీసుకోకుండా పోవచ్చు, ధ్యానం చేయవచ్చు, విడిచిపెట్టవచ్చు. దాని గురించి చింత చేయవద్దండి. మీకు పరమాత్ముడు కనబడాలి అంటే, పరమాత్మని ఆశీర్వాదాలను పరిపూర్ణంగా పొందాలంటే మీకు ఇచ్చినటువంటి కర్తవ్యం ఈ సమాజంలో, ఆఫీస్లో కావచ్చు, ఇంటిలో కావచ్చు, చేనులో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, న్యాయమైన రీతిలో నిష్ఠ కలిగి జరిపిన నాడు అదృశ్యంగా ఉన్నటువంటి పరమాత్ముడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం చేస్తాడు. మీ తపస్సులు అవసరము లేదు, మీ ధ్యాన పూజలు అవసరము లేదు. డ్యూటీ ఈజ్ గాడ్, కర్తవ్యమే దేవరు, కాయకమే కైలాస. కాబట్టి న్యాయమైన రీతిలో, ధర్మమైన మార్గంలో మన కర్తవ్యాలను చేసుకుంటూ ముందు సాగిపోదాం. ప్రేమ కావాలి, మనకు ప్రేమ కావాలి. లవ్ ఈజ్ గాడ్ అన్నారు. లవ్ rules the court, the camp, the grave, and men below and saints above, for love is heaven and heaven is love. ప్రేమే స్వర్గం. ఆ ప్రేమతత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి మనం. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు, అసూయ ఉండదు.
ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసం జరుగుతుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి దొరుకుతుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మానందం దొరుకుతుంది. ఆ ప్రేమ కావాలి. చూడండి, ఇంతమంది వేలాది ప్రజలున్నారు. ఇక్కడ ఏ కులం వాళ్ళు? కులములో భేదం ఉంది, గోత్రాలలో భేదం ఉంది, ఉద్యోగాలలో భేదం ఉంది, సంస్కారంలో భేదం ఉంది, భావములో భేదం ఉంది, భాషలలో భేదం ఉంది. అయితే బంధం గురువుల యొక్క తత్వాన్ని, ఆ ప్రేమ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని మనమంతా ఒక్కటే, మనమంతా ఆత్మ సోదరులం, మనమంతా అన్నదమ్ములు, మనమంతా అక్క చెల్లెళ్ళం అనే విశాలమైనటువంటి మనోభావంతో ఇక్కడ చేరుకున్నారు. దీన్ని కలిపే తత్వం, ఆ బంధమేమి అంటే ప్రేమ బంధమే ఇక్కడ ఉంది. ఆ ప్రేమే లేకుంటే ద్వేషం, ప్రేమే లేకుంటే అసూయ, ప్రేమే లేకుంటే మనసులు కలువది. ఇక్కడ ప్రేమ ఉంది కాబట్టి ఇంత ఐక్యమత్యంతో, ఇంత ఆనందంగా, సంతోషంగా ఈరోజు కూర్చున్నాం. చూడండి, ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి దేశం మన భారతదేశం. మరి విశాలమైనటువంటి దేశం ఇది. ఎంతో మంది వీరులు ఈ దేశంలో వచ్చి పోయినారు. ఎంతో మంది బుద్ధిమంతులు ఈ దేశంలో పుట్టిపోయినారు. జ్ఞానులు వెలుగొంది పోయినారు. ఇటువంటి విశాలమైనటువంటి శక్తియుతమైనటువంటి దేశం చిన్న జనాభా కలిగినటువంటి తురుస్కుల చేతిలో, చిన్న దేశమైనటువంటి బ్రిటిషుల చేతిలో పడి దాసోహం చేసింది అంటే ఈ దేశానికి ఏం పట్టింది? అప్పుడు ఏం గ్రహగతులు పట్టిన ఈ దేశానికి? ఐక్యమత్యము లేకపోవడం వల్ల ఈ దేశం ఇంత హీన స్థితికి దిగజారిపోయింది. ఐక్యమత్యమే బలం, యూనిటీ స్ట్రెంగ్త్ అంటాడు. కాబట్టి ఆ ఐక్యమత్యం ఈ రోజు కావాలి. మనమంతా ఒక్కటే. చాలా మంది చెప్తున్నారు, కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. జమాతే ఇస్లాం అని చెప్పి మా ముస్లింలంతా ఒకటి అని చెప్పి మహమ్మదీయులు చేస్తున్నారు. విశ్వ క్రైస్తవ సంఘం అని చెప్పి క్రైస్తవులు చేస్తున్నారు ఒక గుంపని. విశ్వ హిందూ పరిషత్ అని హిందువులు చేస్తున్నారు. ఇది మంచిదే, ఒక గుంపును చేస్తున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు ఇంకా అక్కడ సంకుచితమైనటువంటి భావం ఉంది అని నాకు అనిపిస్తుంది. మీరు తప్పుగా భావించవచ్చు. ఇంకా నేను ఒక రకమైనటువంటి పరిషత్తును నిర్మించదలిచినాను. ఆ పరిషత్తు పేరు విశ్వ మానవ పరిషత్. ఇక్కడ అందరికీ అనుకూలం ఉంది. మానవత్వం కలిగినటువంటి మనుషులందరికీ దీంట్లో ప్రవేశం ఉంది. అక్కడ జమాతే ఇస్లాంలో అక్కడ సర్టిఫికేట్ ఏం కావాలంటే ముస్లిం అయితేనే అక్కడ సర్టిఫికేట్. విశ్వ క్రైస్తవ సంఘంలో సర్టిఫికేట్ ఏమి కావాలి, అర్హత, యోగ్యత ఏమి కావాలంటే క్రైస్తవుడు అయితేనే అక్కడ యోగ్యత. అది విశ్వ హిందూ పరిషత్తులో హిందువు కావాలి. అయితే నేను కనిపెట్టినటువంటి, నేను తయారు చేయనటువంటి ఈ పరిషత్తునే విశ్వ మానవ పరిషత్. ఇక్కడ జాతి లేదు, కులము లేదు, గోత్రము లేదు. మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషికి అక్కడ అవకాశం ఉంది. అది కావాలి. విశాలమైనటువంటి భావం అక్కడ వెలుగొందింప చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఐక్యమత్యం లేకుంటే ఏమవుతుంది చూడండి. ఇది ఒక బట్ట. ఇది పోగులతో తయారు చేయబడింది. ఒక్కొక్క పోగును విడదీస్తూ పోతే దీన్ని సులభంగా తుంచేయచ్చు. ఈ పోగులు అన్నీ కలిసినాయి కాబట్టి దీన్ని తుంచేదానికి అంత సులభంగా సాధ్యం కాదు. ఇక్కడ ఐక్యమత్యం ఉంది. దీంట్లో పోగుల యొక్క ఐక్యమత్యం వల్ల దీన్ని తుంచేదానికి సాధ్యం కాదు. అదే రీతిగా 5 వేలు ఉన్నాయి చూడండి. ఒక్కొక్క 1000 వేలు దూరంగా ఉంటే ఏమీ చేయలేదు. అన్నీ కలిస్తే 5 వేలు కలిస్తే ఏ పనైనా చేసేదానికి సాధ్యమవుతుంది. ఈ పూలహారం ఎత్తాలంటే 1 వేలతో సాధ్యం కాదు. ఇవన్నీ కలిస్తే సులభంగా ఎత్తవచ్చు. ఇటువంటి ఐక్యమత్యం, ఇటువంటి యూనిటీ మనకు ఈ సమాజంలో ఇప్పటి పరిస్థితుల్లో అత్యవసరం. యూనిటీ లేకుంటే ఏమవుతుంది? ఒకసారి 5 వేలకు కొట్లాట పడిందంట. చిన్న ఉదాహరణ, నేను లేకుంటే ఈ చేయి ఏమేం పనికిరాదు. నేను ఉండే తీరలో ఏమైనా బరువు ఎత్తాలన్నా, ఏమన్నా చేయాలన్నా నా ఆధారం లేకుండా నేను మూసిపెడితే ఏం చేస్తా? 4 వేళ్ళు. కాబట్టి నేనే పెద్ద. ఈ బొటన్ బ్రేలు పలికిందంట. అప్పుడు ఇది లేసేది, పైనకి లేసేది, చెప్పి కూర్చొనేసేది, నేనే పెద్ద అని. ఇది లేసే. ఏం మాటలు మాట్లాడతారు? సరిగా మాట్లాడు. నేను నాకు పేరేమంటారు? చూపుడు వేలు నాకు పిలుస్తున్నాయి. ఎవరు చూపులన్నా చేయాలన్నా మొదట నన్ను. అదిగో అయ్యప్ప ఆడిపోతున్నట్టు చూడు, ఇయ్య పీడిపోతున్నట్టు చూడు. ఎంత మర్యాద ఇస్తారు? ఏమన్నా నీకు అర్థముందా? నేనే పెద్ద. ఈ వేలు అనిందని ఇంకా చెప్పి కూర్చొనేసి మధ్యలో 3వ వేలు లేచి నిలబడా. సరిగా మాట్లాడండి. పెద్ద చిన్న అనే దానికి ఇదే ఆధారాలు. లైన్గా నిలబడండి. ఎవరు పొడి ఉంటారు వాళ్ళే పెద్దోళ్ళు. ఆ పొట్టడే మన జోరుగా మాట్లాడా. ఇది ఏదో మాట్లాడ. లైన్గా నిలబడండి చూస్తాం. లైన్గా నిలబడితే ఇదే పెద్దగా.
కాబట్టి నేనే పెద్దోడు అని చెప్పి వీడు చెప్పి ఈయన చెప్పి కూర్చొని ఈయన లేచి మీరు ముగ్గురు ఏమేమో చెప్తారు, ఇంకా నేనే పెద్దప్ప, ఇది ఎట్లా లెక్కాచారం, ఇది ఎట్లా అంటే చూడపా, పెద్దవాళ్ళు ఎవరన్నా కానీ దీనికి రాజుకి కిరీటం తొడిగిస్తేనే పెద్ద కదా. నాకు ఉంగరపు వేలు అని పేరు పెట్టినారు, పెద్దోళ్ళంతా నాకు ఉంగరం తొడిగిస్తారు, ఎంత మర్యాద ఇస్తారు. బంగారం అంతా నా వేల్లోనే ఉంటుంది, ఉంగరం రూపంలో వేస్తారు. ఉంగరం ఉండేవాళ్ళు చూసుకోండి, దీనికి వేస్తారు ఎక్కువ మంది. కాబట్టి నేనే పెద్ద అని ఇంకా చిన్న పాపం ఈయన లేచాయని ఈ నలుగురిని చూసి బుద్ధి ఉందా లేదా, నేనే పెద్ద అంటే వీళ్ళంతా నవ్విరాడు. అయ్యో అయ్యా ఎవరైనా పెద్దోడు అంటారంటే సలహా చెప్తాను, ఎక్కువ మాట్లాడదు, ఊరికి వినండి. ఏం మీ సలహా అంటే, ఏమైనా ఎంచుని మొదట నాకు మర్యాద ఇచ్చి తర్వాత ఎంచుతారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 2 మొదట నాకు మర్యాద ఇస్తారు. ఎక్కడైనా కానీ పెద్దోళ్ళు వస్తే సలాం చేస్తారు మొదటి వాళ్ళు, తర్వాత చిన్నోళ్ళు అంతా చేసుకుంటారు. కలెక్టర్ వస్తే ఫస్ట్ కలెక్టర్ నమస్కారం చేస్తారు, తర్వాత వాళ్ళు కింద ఉండేవాళ్ళు నమస్కారం చేస్తారు. చూడు నాకు ఎంత మర్యాద ఇస్తారు. ఎంచాలంటే మొదట నన్ను ఎంచుతారు, ఎంత మర్యాద. 10 ఎంచండి అంటే మొదట 1 2 3 అని ఎంచుతారు. నాకు మర్యాద చాలా ఇస్తారు కాబట్టి నేనే పెద్దోడు. కొట్లాట పడే వీళ్ళిద్దరు 5 మందికి నేను పెద్ద. ఒక పెద్ద మనిషి ఒక సాధు వచ్చి చూసే ఎట్లా కొట్లాడుకుంటారంటే మేమే పెద్ద. అరే నాయనా, మీ దృష్టిలో మీరు పెద్దవాళ్ళు, మీరు ఇండివిజువల్ గా ప్రత్యేకంగా ఏమీ చేయలేరు. మీరు అంతా కలిసి ఉంటే దీన్ని ఆధారంగా చేసుకునేటువంటి ఆ మనిషికి, ఆ జీవికి ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి మీరంతా కలిసి పని చేయండి రా అని. అదే సూత్రం ఇప్పుడు అన్వయిస్తుంది. ఏమి అంటే, ఈ వేళ మాదిరిగా మనం మనుషులు ఉన్నాం. అనేక జాతులు కావచ్చు, అనేక గోత్రాలు కావచ్చు, అనేక భాషలు, భావాలు ఏమే కావచ్చు. మనమంతా వేళ మాదిరిగా కలిసి ఉంటే ఈ మనుషులకు ఆధారమైనటువంటి ఆ పరమాత్మనికి సంతోషం అవుతుంది. ఇక్కడ ఈ జీవికి సంతోషం ఎట్లవుతుందో అదే రీతిగా ఆ పరమాత్మనికి అక్కడ సంతోషం అవుతుంది. కాబట్టి మనమంతా కలిసి మెలిసి ఒక త్రాటిపైతను నడిస్తే సమాజం అభివృద్ధి కావచ్చు, ముందుకు రావచ్చు, ఎన్నో ఘనకార్యాలను సాధించవచ్చు. ఈ చిన్న ఊరిలో, పేరూరు పెద్ద సిటీ కాదు, చిన్న ఊరు, ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ చేసినారు అంటే ఇక్కడ ఆ యూనిటీ ఉంది, ఆ ఐక్యమత్యం ఉంది, సమరస భావం ఉంది, ప్రీతి ప్రేమ విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి అద్భుతమైన కార్యం. ఎంత బాగా అరేంజ్మెంట్ చేసినారు చూడండి. ఇంత బాగా ఊరంతా కలిసి చేస్తారా? ఏం ముఖ్యమైనటువంటి కొంతమంది, వాళ్ళకు సహాయపడినటువంటి కొంతమంది ఉన్నారు. ప్రత్యక్షంగా కొంతమంది చేసినారు సహాయం, పరోక్షంగా చేసినారు. ఇంతమంది కలిసి ఐక్యమత్యంతో చేసినందువల్ల అద్భుతమైనటువంటి కార్యక్రమం దిగ్విజయంగా సాగిస్తున్నారు. దీనికంత కారణం ఐక్యమత్యం. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం అనే తత్వాన్ని బాగా జీర్ణించుకొని, అర్థం చేసుకొని జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ, హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను.